బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. వర్ధిల్లాలి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ. ఈ అగ్ర కులాల వాళ్ళ దగ్గర, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర మనం చేతులు కట్టుకొని నిలబడే స్థితిని మనమే తెచ్చుకుంటున్నాం. ఇది పోవాలి. ఈ చైతన్యం మనలో రావాలి. మనందరం కూడా ఎందుకు ఈ అగ్రకుల పార్టీలకు ఓటు వేయాలి అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనమేమన్నా మంత్రులు అవుతామా, ముఖ్యమంత్రులు అవుతామా? ఏమీ కావు. తెలుగుదేశంలో, వైసీపీలో కూడా కొంతమంది ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మంత్రులు ఉన్నారు. జగన్ కొంతమందిని ఎస్టీలుగా పెడతాడు, ఎస్సీలను పెడతాడు, బీసీలను పెడతాడు. జగన్ ప్రభుత్వంలో అయితే 5 సంవత్సరాలు ఎస్సీ మహిళలే హోంమంత్రిగా ఉన్నారు. 2 మహిళా ఎమ్మెల్యేలు హోంమంత్రిగా చేశారు. వాళ్ళకి ఏమన్నా స్వతంత్రత ఉందా? వాళ్ళ పీరియడ్లోనే దళితులు చచ్చిపోతే ఆ హోంమంత్రులు మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడితే వాళ్ళ ఆ పార్టీలో ఉంచడం, బయటికి పంపించారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం అదే. తెలుగుదేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో వేధింపులు జరుగుతూ ఉన్నాయి. హోంమంత్రి గారు మళ్ళీ మహిళే. జగన్ను చూసి ఈయన కూడా కాల్చి కొట్టాడు. కానీ ఈవిడ చంద్రబాబును పొగట్టడానికి, జగన్ను తిట్టడానికే కానీ ఈ పేదవాళ్ళ పక్షాన్ని మాట్లాడటానికి ఈవిడికి నోరు రాదు. పేదవాళ్ళు ఎందుకు? ఆ అగ్రకుల పార్టీలలో ఉంటే ఎవరైనా అంతే, మనమైనా అంతే. లేకపోతే అనిత గారు హోంమంత్రి తీసేస్తారు, పార్టీలోంచి బహిష్కరిస్తారు. వాళ్ళకి పదవులు కావాలి, సంపాదన కావాలి, అధికారం కావాలి, అహంకారం కావాలి. దానికోసం ఆ పార్టీలో ఉంటాం. కానీ మన పార్టీ వీటికి వ్యతిరేకంగా ప్రజల అభివృద్ధి కోసం మనం ఏర్పాటు చేసుకున్న పార్టీ, మన ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ, మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్న పార్టీ మన ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ. ఈ పార్టీ చాలా క్లియర్. మనం ఎవరికి మద్దతు ఇవ్వం, ఎవరికి వ్యతిరేకం కాదు. మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి, మనల్ని మనం బలవంతులుగా చేసుకోవటానికి, మన ఓటు హక్కు మనం ఉపయోగించుకొని మన ప్రజల్ని అధికారంలోకి తీసుకురావటానికి, స్వయం పాలన మనమే పరిపాలించుకునే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి ఏర్పాటు చేసుకున్న పార్టీ మన ఆల్ ఇండియా. ఈరోజు ఈ రాష్ట్రంలో చూసుకుంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు ఏవి కూడా కనిపించట్లేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని ఈరోజు సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాల్లో ముందుకు తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నారు. దీనికి ఆల్ ఇండియా కోఆర్డినేటర్గా మాజీ డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. అలాగే ఇందాక మన అధ్యక్షులు చెప్పారు శ్రీనివాసరావు గారు, రాష్ట్ర అధ్యక్షులుగా లక్కే రాజారావు గారు ఉన్నారు. అలాగే మన రాష్ట్ర కోఆర్డినేటర్గా పరంజ్యోతి గారు ఆధ్వర్యంలో నన్ను మహిళా రాష్ట్ర విభాగానికి సంబంధించి ఉన్నాయి కదా, ఆ పార్టీలు మేము కూడా పనిచేస్తున్నాం కదా, ఓట్లు వేస్తున్నాం కదా, ప్రభుత్వం వస్తున్నాయి కదా, కొత్త పార్టీ అవసరం ఏంటనేది మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న అయ్యుండాలి. అయితే బిఎస్పీ అనేటువంటి పదం మీకు తెలుసు. ఆ పార్టీ బహుజన్ సమాజ్ ఇది ఆల్ ఇండియా బిఎస్పీ కొత్త పార్టీ. బిఎస్పీలో వచ్చిన పార్టీగా మీరు భావించుకుంటారు. ఫస్ట్ మనం అధికారం, రాజ్యాధికారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం లేకపోతే ఈ సమస్యలు పరిష్కారం కావాలి. ఈ రాజ్యాధికారం అనేటువంటి ఎలా వస్తుంది? పార్టీలు ఎన్నికలు నిలబడతారు. ఆ పార్టీకి అత్యధికమైన ప్రజలు ఓటేస్తే వాళ్ళు ముఖ్యమంత్రుల ద్వారా, ప్రధానమంత్రుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పరిపాలనా విధానాన్ని బట్టి ప్రజలకి ఉన్నటువంటి చట్టాలు అందుబాటులో తీసుకొచ్చి కొత్త చట్టాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం అనేటువంటి ప్రభుత్వ బాధ్యత. దానికోసం ఒక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారు.
మనందరూ తెలుసు ఇక్కడ ఏ రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయి. తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ, ప్రధానంగా ఉన్నటువంటి పార్టీ గురించి మనం మాట్లాడుతున్నాం. వైసీపీ ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొదటిదాకా కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రధాన పార్టీ. కాంగ్రెస్ పార్టీ రెండు ఓట్లు మొత్తం కూడా వైసీపీ పార్టీకి మారిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నడిపించిన రెడ్లందరూ కూడా వైసీపీలో వచ్చారు కాబట్టి ఆ ఓటు మొత్తాన్ని కూడా దీన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డల్ అయిపోయిన తర్వాత దీనికి ప్రధాన పార్టీ వైసీపీ అండ్ టీడీపీ. మరి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పార్టీలు అన్నింటిలో నిలబడుతుంది. సో ఏ పార్టీ అయినా ఎన్నికలు నిలబడేటప్పుడు పొలిటికల్ సైన్స్లో మనం ప్రధాన ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు తమ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఒక పార్టీగా ఏర్పడి ఎన్నికల్లో పాల్గొని అధికారంలో చూస్తారు. ఇది బేసిక్గా ఒక పని. అలా అయినప్పుడు ఏంటంటే టీడీపీ ఏముంది, తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పి కమ్మలు అందరూ కూడా కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని మనం అందరినీ ఎవరైతే మిగతా జనాలందరూ కూడా ఈ పార్టీకి అందరికీ ఏం చేస్తారు మాట్లాడాలని చెప్పి వాళ్ళు అధికారంలో చూస్తారు. ఓట్లు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు ఈ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ వైసీపీ కాడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి